కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. అది ఇంట్లో పంచాది ఇంట్లో మాట్లాడుకోకుండా వాళ్ళు బహిర్గతం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పే పదం కొండ సుస్మితా పటేలే కదా, దాని గురించే కదా. సురేఖక్క గారు మంత్రి స్థానంలో ఉన్నారు. ఆమె నెక్స్ట్ వాళ్ళ బిడ్డను ఎమ్మెల్యే చేసుకోవాలంటే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలో నిజం చెప్పాలంటే ఒక రేవంత్ రెడ్డిదే నడవదు. కాంగ్రెస్ పార్టీలో మాకు కేంద్రంలో మా హైకమాండ్ ఉంటుంది, రాహుల్ గాంధీ ఉంటారు, కేసీ వేణుగోపాల్ గారు ఉంటారు, ఖార్గే గారు ఉంటారు. తర్వాత మాకు ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఇలా ఈ కమిటీ అంతా కూర్చొని మీరు పోయినసారి కూడా చూశారు, ఒక రేవంత్ రెడ్డి టికెట్లు ఇవ్వలేదు, అందరు ఇచ్చారు, వారు ఉంటారు. ఇలా టీపీసీసీ అధ్యక్షులు ఉంటారు, ఇలా కమిటీ ఉంది, ఆ కమిటీ అంతా నిర్ణయం చేస్తారు. సరే, ఏ నియోజకవర్గం పోయినా కూడా ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేయాలి, వాళ్ళను ప్రజలలో పేరు సంపాదించాలి, పార్టీని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని చెప్పి మీటింగ్లలో మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన టికెట్ ఇస్తారని చెప్పి వీళ్ళు అపోల్పడడం కూడా తప్పు. ప్రకాష్ రెడ్డి అంటే ఆయన వయసు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పోయి ఆయన వయసు అయిపోయింది, నెక్స్ట్ మన బిడ్డను ప్రమోట్ చేయండి అని చెప్పుకుంటే అయిపోయే కథ అది. ఇక అయిపోయేదానికి వాళ్ళు సుస్మితా పటేల్ కొంచెము రెచ్చిపోయి మాట్లాడడం తప్పుకొని భావిస్తున్నా, నేను కూడా తప్పుకొని భావిస్తున్నా. ఎందుకంటే మురళి గారు నాకు దాదాపు 40 ఏళ్ళ స్నేహితుడు. నాకు సుస్మితా పటేల్ నాకు చాలా దగ్గర. నాకు అప్పుడు డిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా చేస్తా అని చెప్పిన నేను. అంటే ఆమె రాజకీయాలు, రాహుల్ గాంధీ కూడా యువతరాన్ని తీసుకురావాలని ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి ఆమెకు వచ్చే అవకాశాలు ఉండే. పరకాల గతంలో వాళ్ళే ఎమ్మెల్యే కాబట్టి 2-3 సార్లు ఎమ్మెల్యే కాబట్టి అట్లా మాట్లాడము 100% తప్పు. ఆమె వయసు చిన్నది, అందులో కన్నా వాళ్ళ మదరు కొండ సురేఖక్క గారు మంత్రి స్థానంలో ఉన్నారు. అంటే దాదాపు రేవంత్ రెడ్డి కన్నా ఆమె సీనియర్. మళ్ళీ ఆమె ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒకసారేమో పోయినట్టున్నారు టీఆర్ఎస్ పార్టీలకు, తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుడిభుజము. అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కమిటీలో మాట్లాడాలి, హైకమాండ్ అందరూ తెలుసు ఆమెకు, అక్కడ మాట్లాడాలి, తీసుకోవాలి, అడుక్కోవాలి, గుంజుకోవాలి, తప్పేం కాదు. కానీ అనవసరంగా ప్రెస్లకు ఎక్కించి కాంగ్రెస్ పార్టీని అట్లా మాట్లాడము, ఒక నాయకుని మీద అట్లా మాట్లాడము తప్పుగా భావిస్తూ ఉన్నాను.